వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి అతిథులకు ప్రత్యేక జ్ఞాపకంగా జీవితకాలం గుర్తుండిపోయేలా చేసుకోబోతున్నారా? అలా చేయబోతున్నారా? అసలు ఏంటి? మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? లేదనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం, దానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి వార్తలైతే సామాజిక మాధ్యమాల్లో కూడా చక్కెర్లు కొట్టాయి. ఎలాంటి హంగులు లేకుండా చాలా గోప్యంగా వీరి నిశ్చితార్థ వేడుక జరిగిందని చెప్తున్నాను. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇక ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా షాక్ అయ్యారు. చాలామంది, ముఖ్యంగా ఆయన అభిమానులు కూడా షాక్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఇలా సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారనేది కూడా చాలా రకాలైనటువంటి కామెంట్స్ అయితే వినిపించాయి. అయితే సోషల్ మీడియా మొత్తం కూడా ఈ న్యూస్‌తోనే ఇక్కడ షేక్ అయింది. కానీ విజయ్ నుంచి కానీ, అలాగే రష్మిక నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. అలాగని ఎవరు ఖండించలేదు కూడా. దాంతో ఈ వార్త నిజమనేసి కూడా చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఈ ఎంగేజ్‌మెంట్ తంతు ఏదైతే ఉందో ముగిసినప్పటి నుంచి కూడా పెళ్లి గురించి చర్చ అయితే నడుస్తూ ఉంది. వీరి పెళ్లి వేడుకలు ఎప్పుడు ఉంటుంది అనేది తెలుసుకోవడానికి జనాలు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మందన సన్నిహితుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి సమాచారం మేరకు వీరి పెళ్లి ఫిబ్రవరి ఉంటుంది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం తర్వాత వారం రోజుల్లో ఈ పెళ్లి వేడుకలు ఉంటుందనేసి కూడా ఒక సమాచారం. అయితే ప్రస్తుతం విజయ్, రష్మిక వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అప్పటి అయినప్పటికి కూడా పెళ్లి విషయంలో మాత్రం అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారట. ఇద్దరి జీవితాల్లో ఒక మర్చిపోలేని మధుర జ్ఞాపకం ఈ పెళ్లి వేడుకలు జరగాలని కూడా ఫిక్స్ అయ్యారట. అలాగే పెళ్లికి వచ్చేటువంటి అతిథులకు సైతం ఈ పెళ్లి వేడుకలు ప్రత్యేకంగా ఉండేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారట. వాళ్ళు కూడా తమ జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకంలా ఉండిపోయేలాగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. ఇక పెళ్లి కూడా ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ కాకుండా హైదరాబాద్‌లోనే సాంప్రదాయబద్ధంగా జరిగేలాగా చూసుకుంటారట. త్వరలోనే ఈ పెళ్లి గురించి ఇరు కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంత అధికారికంగా ప్రకటన రానుంది అనే ఒక సమాచారం కూడా తెలుస్తుంది. మరి చూద్దాం, అధికారికంగా ప్రకటన వస్తుందా? లేకపోతే ఇదంతా కూడా గాలివార్త అనేది కూడా ఫిబ్రవరిలో ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని వార్తలు బట్టి చూస్తే ఫిబ్రవరిలో జరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. కాబట్టి అధికారికంగా ప్రకటన రాకపోతే ఇదంతా కూడా ఫేక్ అని, లేదా కొంత సామాజిక మాధ్యమాల్లో కొంత వైరల్ ఏదన్నా చేయడం కోసం, లేదా కొంత ఎక్కువగా వ్యూవర్‌షిప్ తెచ్చుకోవడం కోసం ఇలాంటి ఫేక్ వార్తలు కూడా క్రియేట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమి అనేది కూడా. ఒకవేళ నిజంగా ఈ వార్త అధికారికంగా ప్రకటిస్తే ఫిబ్రవరిలో పెళ్లి జరిగేటువంటి అవకాశం ఉందా లేదని కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.